హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మళ్ళీ నేను బాటసింగారంకి వచ్చేసాను అనమాట. చాలా మంది యాపిల్ కి సంబంధించిన ప్రైజెస్ తెలుసుకోండి అని చెప్పేసి కింద కామెంట్స్ లో అడుగుతున్నారు కదా. సో యాపిల్స్ తో పాటు ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ ఇంకా సంథింగ్ స్పెషల్ ఫ్రూట్స్ ని కూడా ఈరోజు చూపించే ప్రయత్నం చేస్తాను అండ్ వాటి ప్రైస్ కూడా కనుక్కున్నాం. అయితే ఈ రోజు నేను బాటసింగారంలో షెడ్ లో అమ్మే కొన్ని ఫ్రూట్స్ అనమాట, వీటి దగ్గరకు వచ్చేసాను. వీటికి సంబంధించిన ప్రైజెస్ ఏంది అని చెప్పేసి కూడా కనుక్కున్నాం. ఒకసారి అయితే లోపలికి రండి మీరు. నమస్తే అన్న. నమస్తే అన్న. నా పేరన్నా? మొహమ్మద్ అమీర్ ఖాన్ అన్న. ఎప్పటి నుంచి సేల్ చేస్తున్నారండి ఫ్రూట్స్? ఒక 10 రోజుల నుంచి చేస్తున్నా. 10 రోజులు అవుతాయి వచ్చి. సో ఎట్లున్నది వీటి ప్రైస్ ఎట్లుంది? ప్రైస్ అంటే అన్న దీనిది 500 నుంచి 1200 దాకా ఉందన్న. ఏడికెళ్ళి వస్తాయండి? అది అమృత్సర్ పంజాబ్ నుంచి వస్తాయి. పంజాబ్ నుంచా? ఎట్లున్నాయి సేల్స్? బాగానే ఉన్నాయా? మంచిగా ఉంది. కొద్దిగా ఇక్కడ వేరే జగ నుంచి ఇక్కడ వచ్చిన ఇక ఫరక్ ఉంది. కవర్ అవుతుందా? అది కాశ్మీర్ ఆలు బుకారా, అది కూడా నంబర్ 1 క్వాలిటీ. కాశ్మీర్ ఆలు బుకారా? దీంట్లో ఎట్లుంటాయన్నా? 300 నుంచి 350 వరకు. ఎంత ఉంటుంది దీంట్లో? బాక్స్ లో కేజీ కేజీ 5 కిలోలు ఉంటుంది. 5 కిలోలు. ఏడికెళ్ళి వస్తాయి ఈ ఫ్రూట్ కూడా? కాశ్మీర్ నుంచి వస్తుంది. ఇది కాశ్మీర్ గుల్మార్గ్ నుంచి వస్తుంది. సో ఇది సీజన్ అన్న, ఇప్పుడు చాలా కనబడుతున్నాయి. ఒక 2 నెలలు నడుస్తుంది. 2 నెలలు ఇదే ఫ్రూట్. 2 నెలలు నడుస్తుంది. అది కూడా నాకుపతి కూడా 2 నెలలు నడుస్తుంది. అది 2 months. అది బెస్ట్ క్వాలిటీ అన్న. బెస్ట్ క్వాలిటీ ఎక్కడ దొరుకుతుంది? నంబర్ 1 పిఎస్. ఓకే, నంబర్ 1. సరే, ఎంత ఉంటుంది ఆ బాక్స్ లో? ఎన్ని కేజీస్ ఉంటాయి? బాక్స్ లో 18 నుంచి 20 ఉంటుంది. 18 నుంచి 20 అన్న. ఓకే ఓకే, 10 days అవుతుంది. 10 days అవుతుంది. 2 months వరకు ఉంటాయి ఇవి ఇక్కడ? 2 months వరకు. ఇవి అన్న ఈ ఫ్రూట్స్ వచ్చేసి కూడా 2 నెలలు ఉంటాయి. ఎన్ని రోజులు అవుతుంది వచ్చి కూడా? అది వచ్చి ఒక 20-25 రోజులు. 25 రోజులు ఉంటాయి. అది 10 జూన్ నుంచి స్టార్ట్ అయింది. సో ఇది సీజన్ ఫ్రూట్. ఇప్పుడు మార్కెట్ ఎక్కువ ఉంటాయి ఇవి. ఇప్పుడు సీజన్ ఫ్రూట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఒక 10 రోజుల తర్వాత యాపిల్ వస్తుంది. యాపిల్ కూడా హిమాచల్ యాపిల్ వస్తుంది 10-20 రోజుల తర్వాత. అవి కూడా సేల్ చేస్తారా మీరు? అది కూడా సేల్ చేస్తా. సరే, వచ్చినప్పుడు మేము అవి కూడా కనుక్కుంటాం. సో చూస్తారు కదా, ఒకసారి మీ డీటెయిల్ చెప్పరా అన్న. ఏడ అమ్ముతారు మీరు? ఏంది మీ కాంటాక్ట్ నెంబర్? ఏంది షాప్ నంబర్ అంటే నాది షెడ్ ఉంది. అది దానిమ్మకాయ షెడ్ ఎక్కడ ఉంది? అవును, ఆపోజిట్ లో మేము అమ్ముతున్నా. పిఎస్ అల్లుబుఖారా నంబర్ 1 క్వాలిటీ వస్తాయి. ఓకే, నీ పేరు వచ్చి ఎవరైనా మంచి వస్తే ఆయనకి 20-100 రూపాయలు తక్కువనే ఇస్తాను. ఓకే ఓకే అన్న, ఒకసారి మీ నెంబర్ కూడా చెప్తారా? 8919387427. మా కంపెనీ పేరు హైదరాబాద్ ఫ్రూట్ ఏజెన్సీ. ఓనర్ పేరు మొహమ్మద్ అమీర్ ఖాన్. ఓకే ఓకే అన్న. సో చూసారు కదా, ఈ సీజనల్ ఫ్రూట్స్ అన్నమాట. సీజన్ కి సంబంధించిన ఫ్రూట్స్ అయితే అన్న తెచ్చి అమ్ముతున్నారు. మాక్సిమం 2 months వరకు ఉంటాయి ఫ్రూట్స్. సో సీజన్ కి వచ్చే ఫ్రూట్స్ తినాలని చాలా మందికి అనుకుంటాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మామిడికాయలన్నీ వెళ్ళిపోతాయి. ఇవి 2 months ఇవి అవుతున్న కొద్దీ ఇప్పుడు యాపిల్స్ కూడా వస్తాయి. సో నెంబర్ 1 క్వాలిటీ అంట. ఇవి ఇక్కడ కనిపించాయి మనకు. సో చూసారు కదా, ఇంకా ముందు కూడా వెళ్దాం, ఏం ఫ్రూట్స్ ఉన్నాయో కూడా చూద్దాం. అయితే ఇది సీజన్ అంట. సీజన్ లో మొత్తం ఇక్కడ మనం ఇంతకు ముందు వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ మొత్తం మోసంబీస్ ఉండే, బట్ ఇప్పుడు మొత్తం ప్లమ్ ఫ్రూట్స్ పెట్టేశారు. వీటిలో 4 నుంచి 5 కేజీలు ఉంటాయి. ఒక్కొక్క బాక్స్ వచ్చేసి 200 నుంచి 500 వరకు ఉంటాయి. సో మనకు అంటే క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ, నెంబర్ 2, నెంబర్ 3 అట్లా క్వాలిటీస్ బట్టి ప్రైసెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా అవే పెట్టెలు ఉన్నాయి అనమాట. చూడండి ఒకసారి. అయితే ఈ ఫ్రూట్స్ కి ఇంకో పేరు వచ్చేసి ఆల్ బుకారా అంట. ఆల్ బుకారా ఫ్రూట్స్. నేనైతే ప్లమ్ అని చెప్పిన, కొంచెం డిఫరెంట్ అనమాట. మనకి ఇంతకు ముందు తెలియదు, జస్ట్ తిన్నాం కానీ వీటి పేర్లు అయితే అంత ఐడియా లేదు. కానీ సీజన్ ఫ్రూట్స్ అంట. సీజన్ ఒక 2-3 months వరకు ఇవి ఉంటాయి ఇక్కడ. క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ అందరు ఇవే సేల్ చేస్తున్నారు. చూడడానికి కూడా చాలా బాగున్నాయి ఫ్రూట్స్ కూడా. సో ఒక పెట్టెలు వచ్చేసి 5 kgs వరకు ఉంటది. దీని ప్రైస్ వచ్చేసి 250, 350, 300, 400 అలా ఉంటదంట. ఆల్మోస్ట్ చాలా అంటే మొత్తం ఇదంతా చుట్టుపక్కల మొత్తం అవే ఫ్రూట్స్ ఉన్నాయి. అయితే కొన్ని ప్లేసెస్ లో ఇవి కూడా ఉన్నాయి, మ్యాంగోస్ కూడా ఉన్నాయి. అంటే మ్యాంగోస్ సీజన్ అనేది లాస్ట్ వస్తుంది. ఇంకొక 10 days అయితే ఆల్మోస్ట్ మ్యాంగోస్ కూడా అయిపోతాయి. తోతాపూరి మ్యాంగోస్ ఇవన్నమాట. సో ఇది కూడా ఎవరు తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. ఆల్మోస్ట్ మ్యాంగోకి సంబంధించింది క్లోజ్ అవ్వడానికి అయితే వచ్చేసింది. మార్కెట్ లో అంతగా ఏడ కనబడతలేవు. ఏడో కొన్ని ప్లేసెస్ నుంచి వస్తున్నాయి మా మ్యాంగోస్ కూడా. అండ్ ఇంకా వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. చూద్దాం, ఇంకా కొన్ని ఫ్రూట్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సరే వెళ్దాం పదండి. అయితే ఇంకో సీజనల్ ఫ్రూట్స్ అనుకుంటే మనకు పనసకాయలు అనమాట, పనస పండ్లు. సో వీటికి సంబంధించి కూడా బాటసింగారం మార్కెట్ లో హెవీగానే ఫ్లోటింగ్ ఉంది. ఎందుకంటే చాలా మంది ఎక్కడక్కడ పెట్టుకొని ఈ పనసకాయలను కూడా అమ్ముతున్నారు. సో వీటి ప్రైస్ ఏంది, అసలు ఎలా ఉంది, ఎక్కడ నుంచి తెస్తారు అవి కూడా కనుక్కుందాం. నమస్తే అంకుల్. నమస్తే. ఏడికెళ్ళి వస్తాయి పనసకాయలన్నీ? అరకు నుంచా? ఎట్లున్నాయి సేల్స్? ఎట్లున్నాయి? బాగుంది. ఎట్లా అమ్ముతురు కాయ? 250, 300 కేజీయా లేకపోతే కాయనా? కాయలా. కాయ
కాయ వచ్చేసి 200, 150 అట్లా కూడా ఉంటది. సో ఏ క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ ఫ్రెండ్లీనా ఇవన్నీ? నెంబర్ 1 కావాలంటే కొన్ని ఉంటాయి, కొన్ని బాగాలేని కూడా అంటే సో అట్లుంటాయి కదా. సో అరకు నుంచి వచ్చిన కాయలు ఇవన్నీ. సో ఎవరెవరు తీసుకుపోతా ఉన్నారు ఎవరంటే మనం అంటే ఎక్కడెక్కడికి వెళ్ళి మొత్తం హైదరాబాద్ వేరే దగ్గర నుంచి కూడా వస్తున్నారా? ఎప్పటి వరకు ఉంటది ఈ సీజన్? ఈ సీజన్ ఇంకా 2 నెలలు నడుస్తుంది. 2 నెలలు ఉంటుందా? 2 నెలల వరకు అమ్ముతారా ఇక్కడ? మీరు ఎక్కడికి వచ్చారు అంకుల్? ఈయనే ఉంటారా? సో చూసారు కదా, వీళ్ళు ఇక్కడ ఏంటంటే కాయని బట్టి అమ్ముతారంట. సో కాయ వచ్చేసి 150, 200, 300, 400, 500 కూడా ఉంటది. సో చూస్తే కూడా పనసకాయ కూడా పెద్దగా ఉంది చూడండి, హెవీగానే. ఒక్కొక్క కాయ ఎన్ని కేజెస్ ఉండొచ్చు అంకుల్ ఇది? ఓకే. అంటే హెవీ బరువు తోటే ఉన్నాయి. సో 8 నుంచి 20 కేజీల వరకు కూడా కాయలు ఉన్నాయి. ఎందుకంటే చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉన్నాయి. మొత్తం పనసకాయలకు సంబంధించిన సెక్షన్ ఇదంతా. సో ఇంకొక 2 months వరకు పనసకాయలు అయితే సేల్ అవుతాయి. ఎందుకంటే సీజన్ కాబట్టి సీజనల్ ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి. అయితే మార్కెట్ లో అమ్ముకునే వాళ్ళు అండ్ నార్మల్ గా ఏదైనా ఫంక్షన్స్ ఉంటాయి ఇంట్లో కూడా తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తాను, ఎందుకంటే చాలా తక్కువ ఉంటాయి ప్రైజెస్ ఇక్కడ. సో మొత్తం ఇదంతా పనసకాయలకు సంబంధించిన సెక్షనే ఉంది. సో బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ అంటేనే ఆల్మోస్ట్ అన్ని రకాల ఫ్రూట్స్ అయితే మనకు అవైలబుల్ లో ఉంటాయి ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే రీజనబుల్ ప్రైజెస్ కి అందరికి అఫోర్డబుల్ ప్రైస్ లోనే ఉంటాయి. ఇప్పుడు అంకుల్ చెప్పినట్టు 150, 200, 300, 400 అంటే కాయను బట్టి వాటి క్వాలిటీని బట్టి కూడా ప్రైజెస్ అన్నీ ఉంటాయి. సో చూడండి, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి. మనం అసలు మోయలేము, అంత పెద్ద కాయలు ఉన్నాయి. అండ్ కొన్నింటిని ఇట్లా కోసి కూడా వాళ్ళు చూపిస్తారు. కాయను చూసుకుంటే దాదాపు 25 నుంచి 30 కేజీల కాయ ఉంది. అంకుల్ మోసి మరి చూపిస్తున్నారు. సో దీని ఎంత ఉంటుంది అంకుల్ ప్రైస్? 500 ఉంటుందా? 500కి తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే దింపండి, చాలా బరువునే ఉంది ఆ కాయ. సో చూసారు కదా, కాయలు అయితే చాలా భారీ కాయలు, చాలా బరువు కాయలు ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఆ కాయను చూసారు ఎంత పెద్దగా ఉందో, దాని ప్రైస్ వచ్చేసి 500. అవి సేల్ చేసుకునే వాళ్ళకు వేరే సంబంధించిన ప్రైజెస్ ఉంటాయి. కొంతమంది ఏంటంటే అవి వాటిని కోసి వాటిలో ఉన్న ఫ్రూట్ ని తీసి సేల్ చేస్తారు కదా. సో అలాంటి వాళ్ళకైతే మంచి బిజినెస్ అయితే నడుస్తుంది పనసకాయలు చూసుకుంటే కూడా. సో ఈ రోజు ఇది అన్నమాట వీడియో. మార్కెట్ లో మనము కొన్ని సీజనల్ ఫ్రూట్స్ ని మాత్రమే చూపించాము, అన్ని చూపించలేదు. చాలా మంది అడిగారు కదా సీజన్ లో ఏ ఫ్రూట్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి. సో ఈ సీజన్ వచ్చేసి మనం చూసినట్టు ఈ ఫ్రూట్స్ అయితే ఉంటాయి. సో ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తుండండి మా ఛానల్. థ్యాంక్ యూ.